ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. సీసీ కెమెరాల నిఘాతో నేరాలను అరికట్టవచ్చని రాష్ట్ర హోంశాఖ మంత్రి బంగళపూడి అనిత పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఫార్మా పరిశ్రమలో ఈరోజు అగ్ని ప్రమాదం జరిగింది. పెట్టుబడిదారులు రాష్ట్రంలోని అవకాశాలను అందిపుచ్చుకొని పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 113వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. సీసీ కెమెరాల నిఘా ద్వారా నేరాలను అరికట్టవచ్చని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అన్నారు. హోంశాఖపై ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అనంతరం హోంమంత్రి అనిత పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని రద్దీగా ఉండే ప్రదేశాలు, నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని, కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆ సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. గతంలో దాదాపు 15,000 సీసీ కెమెరాలు ఉంటే వాటిలో కొన్ని పనిచేయడం లేదని, మరికొన్ని కొత్తవి కావాలన్నారు. గత ప్రభుత్వం సీసీ కెమెరాల బిల్లులు కూడా చెల్లించలేదన్నారు. 11 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు, అలాగే పోలీసు శాఖలో కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రి అనుమతించారని హోంమంత్రి అనిత ఈ సందర్భంగా తెలియజేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని ఎసెన్షియా ఫార్మా పరిశ్రమలో ఈరోజు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు 3 మరణించారని, 27 మందికి గాయాలయ్యాయని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, పరిస్థితిని కలెక్టర్, ఎస్పీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. కాగా ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రియాక్టర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పనకు కట్టుబడి ఉందని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ కన్సల్టేటివ్ సమావేశంలో ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు అన్ని రకాల అవకాశాలున్నాయని, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని పరిశ్రమలు ప్రారంభించాలన్నారు. పారిశ్రామికవేత్తలందరూ ఏకతాటిపైకి వచ్చి రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటు అందించాలని కోరారు. రాష్ట్రంలో 100 ఎంఎస్ఎంఈ పార్కులను క్లస్టర్ల వారీగా ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడిస్తూ, వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ భారత్ గవర్నమెంట్ ఏదైతే ప్రపోజ్ చేసి ముందుకు వెళ్తున్నామో, భవిష్యత్ కాలంలో ఇండస్ట్రీస్ ప్రోత్సహించడానికి, అలాగే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ కి ఏ రకమైనటువంటి సపోర్ట్ కావాలన్న దాని మీద పాలసీ తయారు చేయడం జరుగుతుంది. మరి ఆ పాలసీకి ఇండస్ట్రియల్ ఇన్పుట్స్ కూడా ఉంటే బాగుంటుంది. పాలసీ మేకింగ్ లో సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈమెయిల్ ద్వారా కానీ, లేకపోతే ఒక పోస్ట్ రూపంలో కానీ మాకు తెలియజేయండి. భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక మంచి హోప్ క్రియేట్ చేస్తూ వికసిత్ ఆంధ్రప్రదేశ్ కి పూర్తి స్థాయిలో కార్యాచరణ చేయడానికి ఈ పాలసీ ఉంటుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 113వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబరుకు ఈ నెల 23వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ఈరోజు స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి ఆయన ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనుల్లో భాగమైన 7 ఇండస్ట్రియల్ ఎస్టేట్లకు నీటి సరఫరా పనులు, భూసేకరణ తదితర అంశాలపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖ పర్యటనలో భాగంగా రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుతో కలిసి స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని అన్నారు.
స్టీల్ ప్లాంటుకు ఉపయోగపడే మాంగనీస్ ఇసుక గనుల లీజు రెన్యువల్స్ తమ ప్రభుత్వం వచ్చాకే జరిగిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటులో తయారయ్యే ఉక్కు అత్యంత నాణ్యమైనదని, రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణాల కోసం ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలకు ఉపయోగించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ, గతంలో చూసిన 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ దీన్ని ఎన్ని రకాలుగా క్లోజ్ చేయాలని ప్రయత్నం చేశారు. ఆ రోజు అనేక మంది ఆమరణ దీక్ష చేశారు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మొత్తం కూడా 5 సంవత్సరాల పాటు దీక్షలు చేస్తూనే ఉన్నారు. ప్లాంట్ ని మనం కాపాడుకోవాలంటే కావాల్సినటువంటి కార్యక్రమాలు చెప్పడం జరిగింది. రేపు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో అటు అమరావతి కానీ, పోలవరం కానీ, అలాగే హౌసింగ్ స్కీమ్స్ కానీ, గవర్నమెంట్ వర్క్స్ కూడా ఈ స్టీల్ ని వాడుకున్నట్టయితే లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి దీన్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్లాంట్ ని కాపాడుకునే దానికోసం ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి తప్పకుండా చేసుకుందాం. సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులో పార్టీ సభ్యత్వ నమోదుపై ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి విధి విధానాలతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తోందని తెలిపారు. కార్యకర్తలే బీజేపీకి బలమని, రాష్ట్రంలో 37 లక్షల మంది భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్నారని పురంధరేశ్వరి తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు అరవింద్ మీనన్, సిద్ధార్థనాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హెల్త్ వెల్నెస్ కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని పార్వతీపురం మన్యం జిల్లా డిప్యూటీ వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు అన్నారు. పార్వతీపురం మండలం చినబొండపల్లి, ఎంఆర్ నగర్లలో వెల్నెస్ కేంద్రాలను ఈరోజు ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు అందించిన వివరాలను పరిశీలించి చికిత్స వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారి హెమోగ్లోబిన్ శాతం తగ్గుముఖం పట్టకుండా పర్యవేక్షణ చేయాలని అధికారులకు ఆయన సూచించారు. విశాఖ జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు గ్రౌండ్ కాని గృహాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. పెదగంట్యాడ మండలం నడుపూరులోని 160 ఎకరాల్లో నిర్మితమవుతున్న గృహాల లేఅవుట్ను కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాణ దశలో ఉన్న గృహాలన్నీ త్వరితగతిన పూర్తి కావాలని అన్నారు. ప్రతిరోజు పురోగతి ఉండాలని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నడుపూరు లేఅవుట్లలో 6,216 గృహాలను మంజూరు చేయగా 403 గృహాల నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడానికి గల కారణాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. లేఅవుట్లలో గృహాలు సకాలంలో నిర్మాణం జరిగేలా ప్రణాళికలు చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ఇంజనీరింగ్ అధికారులు, సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకుని పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గిరిజన ఉద్యోగ అభ్యర్థులకు డీఎస్సీ పరీక్షకు సన్నద్దమయ్యేలా శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఏ ఇన్ఛార్జి ప్రాజెక్టు అధికారి ఎస్ఎస్ శోభిక తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీసీ కెమెరాల నిఘాతో నేరాలను అరికట్టవచ్చని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఫార్మా పరిశ్రమలో ఈరోజు అగ్ని ప్రమాదం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.